ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఫ్లైట్లోకి ఎక్కే విధానం ఇక్కడ చూడొచ్చు. ఫ్లైట్లోకి వెళ్తున్నాం మనం. మీరు చూడండి ఇక్కడ మేము ఇద్దరం ఎక్కుతున్నాం. ఫ్లైట్ లోపలికి ఎలా వెళ్ళాలి, చాలా దూరం నడాలి. మామూలు ఫ్లైట్ అయితే కనుక మనం తక్కువ దూరం నడాలా, కానీ ఇది ఒరిజినల్ ఫ్లైట్ కదా, అందుకనే ఒరిజినల్ ఫ్లైట్లోకి వెళ్ళేలోపు మీకు విషయం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇదిగో ఈ పక్క నుంచి నేను వీడియోని ఎలా క్రాప్ చేసినప్పుడు మీకు ఫ్లైట్ కనిపిస్తుంది. ఆ ఫ్లైట్ ఎలా ఉన్నది, ఏంటి లోపల విభాగాలు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇదిగో నిజంగా మనం ఫ్లైట్ ఆకాశంలో చూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది ఎక్కడంటే దాని రెక్క మీద. చూడండి ఎంత ఉందో రెక్క. ఇదిగో ఓయి బాబు, ఎంత పెద్ద విమానాన్ని గాల్లోకి ఎలా తీసుకెళ్తారో నాకు ఇప్పటికీ తెలియదు. చూద్దాం మరి. ఫ్లైట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కను, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. రండి నాతో పాటు రండి మీరు ఫ్లైట్లోకి. ఇక్కడ మనం చూసినట్టయితే వెల్కమ్ బోర్డ్ టెర్మినల్ కోసం. ఇక్కడ ఇది నేవీ ఫ్లైట్. ఇందులో మనం అడిగి పెట్టగానే ఓరి అమ్మో, ఓరి దేవుడో, ఓరి నాయనో, ఏంటిదండి ఇది, ఏంటి స్వామి ఇది, ఫ్లైట్లో అందరూ కూర్చోవడం కానీ అని అనుకుంటారు. ఎంత చెత్త చెదారం ఉన్నట్టుకుంది, కానీ ఇది చెత్త చెదారం కాదు. ఫ్లైట్ గాల్లో వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి సామాగ్రి ఇదంతా కూడా మనం చూడొచ్చు. చాలా భయంకరంగా ఉంది. ఇదంతా ఇంజినే అనుకుంటా. ఇక్కడ ఏసీ, ఇది చల్లగా ఉంది, అందుకే ఆగుతున్నాను ఇక్కడ. దాని పైన కూడా చూడొచ్చు. ఇదిగా అందరూ కూడా చూస్తున్నారు దాన్ని. ఓకే, ఫ్లైట్ లోపల ఉన్నప్పుడు ప్రజెంట్ ఫ్లైట్ లోపల చూస్తున్నారు కదా. ఎక్సలెంట్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. అని మనం చూడొచ్చు. ఇది ఫ్లైట్లో ఇంకొక అంతస్తు కూడా కింద ఉన్నట్టుగా ఉంది, దాని కింద ఏమి లేదు. భయంకరంగానే ఉంది ఇది. ఫైర్ ఫైరింగ్ సిస్టమ్. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దీన్ని ఉపయోగించి ఇక్కడ మన లోపల చూస్తారు. మనం ఇందాక చూసాం కదా బాంబులు వేయడానికి చూపించేటువంటి ఇందాక అవి ఇవి మనం చూడొచ్చు. ఇవిగా ఇవన్నీ కూడా బాంబులే. నిజంగా అమేజింగ్. ఒక ఫ్లైట్లో ఉన్నాను నేను, ఏదో హాలీవుడ్ తెల్లగా మూవీ చూసినట్టుగా ఉంది ఇక్కడ. నిజంగా ఇది ఫ్లైట్ లోపల ఎంత యుద్ధం భరితమైనటువంటి విధానం ఉంది. ఇదంతా ఫ్లైట్ అండి, ఇది చూస్తున్నాం ఫ్లైట్ లోపల. నిజంగా అమేజింగ్. చూడండి ఎంత మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే కనుక ఇక ఇక్కడ యుద్ధ సైనికులు కూడా కూర్చొని ఉన్నారు. మనం చూడొచ్చండి, చూడొచ్చు ఇక్కడ ఫ్లైట్ని ఎలా నడపాలి అనేది అక్కడ చూస్తున్నాం. వీళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేది నాకైతే తెలుసు. ఎదురున్నది ఇదైతే కేవలం యుద్ధానికి సిద్ధం అవ్వడానికి వెంటనే పోవడానికి చూస్తున్నాం. అది ఫ్రంట్ సైడ్, ఫ్లైట్ ఫ్రంట్ సైడ్. అక్కడికి వెళ్దామని అనుకుంటాం. బహుశా మనం అక్కడి నుంచి చూడొచ్చు. కూర్చొని ఉన్నారు ఇక్కడ ఫ్రంట్ సైడ్ అమేజింగ్. ఓకే, ఇక ఫ్లైట్ నుంచి మనం బయటికి వెళ్తున్నాం. ఫ్లైట్ నుంచి బయటకు వస్తాం మనం. ఇది ఫ్లైట్లో ఫ్రంట్ సైడ్. ఇది మనతో వచ్చిన బాబు కనపడలేదు, లోపల ఎక్కడ మాయమైపోయాడు. ఇదిగో మనం చూడొచ్చు ఫ్లైట్ లోపలికి. ఫ్లైట్ ఎక్కం. చాలా పొడవు ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది రియల్ ఫ్లైట్, ఇది రియల్, ఇది వస్తాం మనకి. ఇది రియల్ ఫ్లైట్, ఎక్కడ అబద్ధం అనేది కాదు, రియల్. నిజంగా ఇందాక మీకు చూపించాను కదా కింద ఏమీ లేదు అన్నట్టుగా. ఇదిగో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి వాళ్ళు మామూలు వదులుతారు అనుకుంటా. ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ కింద ఉన్నాం ప్రజెంట్. చాలా భయంకరంగా ఉంది ఇది. ఇది ఫ్లైట్ కింద, ఇందులోంచి బాంబులు వదులుతారు అనుకుంటా. ఇక్కడ ఫ్లైట్కి డ్యూటీ చేయడానికి ఒక్కొక్క కూడా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కొక్క పోలీసు ఈ చోట పోసుకోలేదు ఒక్కొక్క ఇది చేస్తాను. అది అయిపోయింది.
అదంతా చూసారు. ఇదిగో ఇందాక మీకు చూపించాను కదా టైర్స్, ఇక ఫ్లైట్ యొక్క చక్రాలు అంత ఉంటాయి. అక్కడ నుంచండి అదిగో ఒక మనిషి ఇంచుమించుగా 5.5 అడుగులు ఉంటే 5.5 అడుగులను 4 అడుగులు ఇంచుమించుగా 5 అడుగులు అయితే అదే ఉంది. 5 అడుగులు ఉంది చక్రాలు ఒకటి మనం చూడొచ్చు. ఓకే, ఇంకా మేము ఫోటోలు తీసుకుంటాం. అంతవరకు సీ యూ, బాబాయ్, టాటా.